నానమ్మ చేతి వంటలకు స్వాగతం. పిల్లలు ఈరోజు ఇది కేకు చూసారా, కొంచెం ఎక్కువ టైం పట్టింది, అందుకని లోపల కొంచెం నల్ల బ్లాక్ కలర్ వచ్చింది. ఇంకొంచెం లేతగా తీసుకోండి. తయారు చేసే విధానం మీకు టూకీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను 1/2 కిలోకే చెప్తా. 1/2 కిలో మనం మైదా వేసుకుంటాం కదా, మైదా బదులు 200 గ్రాములు గుర్తుపెట్టుకోండి, మర్చిపోతున్నాను మళ్ళీ. 200 గ్రాములు గోధుమ పిండి, 50 గ్రాములు మైదా, 4 కోడిగుడ్లు, 1/2 కిలో పంచదార కానీ బెల్లం కానీ మీ ఇష్టం. ఏదైనా సరే 1/2 కిలో వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోండి. అసలు ఆయిల్ వేసిన కేకు టేస్ట్ ఉండదు, అసలు ఆ టేస్టే వేరు, ఈ టేస్ట్ వేరు. చేసి చూసి మీరు నాకు కామెంట్ రూపంలో కానీ లైక్ కానీ చేయండి. తర్వాత విషయం చెప్తున్నాను. జీడిపప్పు ఒక 50 గ్రాములు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తయారు చేసే విధానం ఏంటంటే, వైట్ సన్న ముందు చక్కగా చిలికేయాలి. ముందు వైట్ సన్న చిలుక్కోవాలి, తర్వాత లోపల పచ్చసొన చిలుక్కోవాలి. పచ్చసొన తర్వాత పంచదార వెన్న బాగా కరిగిపోయేలా చిలకేయాలి. చిలకటంలోనే ఉంటుంది అంతా దీని కేకు రుచి, గుల్ల రావటం కానీ. అలా చేసిన తర్వాత 1/2 కిలో గోధుమ పిండిలో 200 గ్రాములు 50 గ్రాముల మైదా పిండి కలిపి అది కూడా వేసి బాగా పేస్ట్ లాగా రావాలి. గుల్లగా వచ్చి రౌండ్గా దిగి వస్తుంది. అలా బాగా చిలకండి. మీకు చిలికేదన్నా సరే చేత్తోటైతే చాలా కష్టం అవుతుంది. చిలికేది ఉంటే వస్తున్నాయి కదా ఇప్పుడు మిషన్స్, అలా చిలుక్కోండి. చిలికిన తర్వాత కేక్ గిన్నెలో పోసి తయారు చేస్తాను అన్నమాట. ఇది నేను సిమ్లో పెట్టాను. సిమ్లో పెడితే మీరు ఉడికిన దాన్ని బట్టి 1/2 కిలో అయితే ఒక అరగంట తర్వాత 40 నిమిషాలకే రెడీ అయిపోతుంది. మీరు స్పూన్ పెట్టి చూసుకుంటే ఏం అంటుకోకుండా ఉంటే దించేసేయండి. దించిన తర్వాత పైన ఏంటంటే తాజా వెన్నందు చూసారా, ఒక 50 గ్రాముల్లో ఒక 2 స్పూన్లు పంచదార వేసి బాగా చిలికేసి దానిలో కొంచెం ఒక చుక్క వెనీలా ఎసెన్స్ వేయాలి. చెప్పడం మర్చిపోయాను, వెనీలా ఎసెన్స్ వేయాలి. ఇందులో ఒక స్పూను బేకింగ్ పౌడరు, ఒక స్పూను సోడా, అవి గుర్తుపెట్టుకోండి, ముందు చెప్పడం మర్చిపోయాను. ఇలా తయారు చేసి చూసి మీకు టేస్ట్గా ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. గుర్తుపెట్టుకోండి. ఆ లోపల మాడింది మాత్రం కొంచెం పైన గిరేసేస్తే ఏం కాదు, చక్కగా అలా కనపడుతుంది, కానీ అంత వేస్ట్ ఏం కాదు. ఓకేనా?